మొత్తం 111 మందితో బీజేపీ తన 5వ లిస్టును రిలీజ్ చేసింది. ఇందులో ఏపీ నుంచి 6గురిని ఫైనల్ చేశారు, తెలంగాణ నుంచి 2ని ఖరారు చేశారు, హర్యానా కురుక్షేత్ర నుంచి నవీన్ జిందాల్ కంటెస్ట్ చేస్తున్నారు, హిమాచల్ మండి నుంచి కంగనా రనౌత్కి టికెట్ ఇచ్చారు, ఇక దుంకా స్థానం నుంచి సీతా సోరెన్ని బరిలోకి దించుతున్నారు, యూపీ ఫిలిభిత్ నుంచి జితిన్ ప్రసాద్కు టికెట్ ఇచ్చారు, అక్కడి సిట్టింగ్ ఎంపీ అయిన వరుణ్ గాంధీకి ఈసారి నో చెప్పారు, సుల్తాన్పూర్ నుంచి మేనకా గాంధీ పోటీ చేస్తున్నారు, ఇక బీహార్ శరణ్ నుంచి రాజీవ్ ప్రతాప్ రూఢి బరిలో దిగుతున్నారు, అలాగే సీనియర్ నేత రవిశంకర్ ప్రసాద్ పాట్నా సాహిబ్ నుంచి పోటీ చేస్తున్నారు, కర్ణాటక మాజీ మంత్రి డాక్టర్ కె సుధాకర్ చిక్బళ్ళాపూర్ నుంచి కంటెస్ట్ చేస్తున్నారు, కేరళలోని వాయనాడ్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని కె సురేంద్రన్ ఢీకొట్టబోతున్నారు, అలాగే మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఒడిశా సంబల్పూర్ నుంచి బరిలోకి దిగుతున్నారు, బరేలీ నుంచి ఛత్రపాల్ సింగ్ గ్యాంగ్వర్కు అవకాశం ఇచ్చారు. ఐదో జాబితాలో దక్షిణాది రాష్ట్రాల నుంచి 15 సీట్లను ప్రకటించారు. అందులో ఏపీ నుంచి 6 సీట్లు, తెలంగాణ నుంచి 2 స్థానాలు, కర్ణాటక నుంచి 4 సీట్లు, కేరళ నుంచి 4 పేర్లను ప్రకటించారు. తెలంగాణలోనూ 2 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది బీజేపీ. ఇటీవల బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరిన ఆరూరి రమేష్కు వరంగల్ ఎంపీ సీటు కేటాయించింది, ఇక ఖమ్మం టికెట్ తాండ్ర వినోద్రావుకు కేటాయించింది. బీజేపీ 5వ లిస్టు విడుదలైంది. ఏపీలో 6గురు ఎంపీ అభ్యర్థులను ఖరారు చేశారు. అరకు నుంచి కొత్తపల్లి గీత, అనకాపల్లి నుంచి సీఎం రమేష్, నర్సాపురం నుంచి భూపతిరాజు శ్రీనివాసవర్మ, తిరుపతి నుంచి వరప్రసాదరావు, రాజంపేట నుంచి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, అలాగే రాజమండ్రి నుంచి పురంధేశ్వరి పేర్లను ప్రకటించారు. అలాగే తెలంగాణలో కూడా 2 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. వరంగల్ నుంచి ఆరూరి రమేష్, ఖమ్మం నుంచి తాండ్ర వినోద్రావు పేర్లను ఖరారు చేశారు. మొత్తం 111 మందితో బీజేపీ 5వ లిస్ట్ రిలీజ్ అయింది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ ఢిల్లీ నుంచి అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ప్రసాద్, మొత్తం 111 మందితో బీజేపీ 5వ లిస్టును రిలీజ్ చేసింది. ఎవరెవరు ప్రముఖులు ఉన్నారు, దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి ఎన్ని సీట్లు ప్రకటించింది, దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ముఖ్యంగా కేరళ నుంచి వాయనాడు నుంచి రాహుల్ గాంధీ, వాయనాడు లోక్సభ స్థానం నుంచి రాహుల్ గాంధీ పోటీ చేస్తున్నారు అన్న సందర్భంలో కె సురేంద్రను ఆయనకి ప్రత్యర్థిగా బీజేపీని రంగంలోకి దించింది. అదేవిధంగా కేరళకు సంబంధించినటువంటి 4 సభ్యులను ప్రకటించడం ఈసారి, అదేవిధంగా కర్ణాటక సంబంధించి మరొక 4 సభ్యులను ప్రకటించడం జరిగింది. దాంతో పాటు ఆంధ్రప్రదేశ్ సంబంధించి 6, మొత్తం 14 స్థానాలతో పాటు తెలంగాణ 2 స్థానాలతో కలిపి మొత్తం 16 స్థానాలకు సంబంధించి దక్షిణ భారతదేశానికి చెందినటువంటి అభ్యర్థులను ప్రకటించడం జరిగింది. మిగిలినంతా కూడా పూర్తి స్థాయిలో సిక్కిం, రాజస్థాన్ లాంటి ఉత్తర భారతదేశానికి చెందినటువంటి అనేక రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులను ప్రకటించడం జరిగింది. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించి అనూహ్యంగా నరసాపురం లోక్సభ స్థానం నుంచి బీజేపీ వర్మ, అందరూ కూడా ఆయన శ్రీనివాస్ వర్మని బీజేపీ వర్మ అని అంటారు. ఆయన చాలా బీజేపీ సెక్రటరీగా చాలా కాలం పాటు పనిచేస్తున్నారు. ఆయన పేరు రావటమే అనూహ్యమైన రీతిలో ఆయన పేరు ముందుకు రావడం జరిగింది. అప్పటి వరకు కూడా చాలా మంది పేర్లు వచ్చినప్పటికీ కూడా నరసాపురం లోక్సభ స్థానం నుంచి శ్రీనివాస్ వర్మను బీజేపీ అధిష్టానం ఎంపిక చేయడం జరిగింది. ఇకపోతే అంతకు ముందు అనుకుంటున్నట్టుగానే కొత్తపల్లి గీత అరకు నుంచి, అదేవిధంగా సీఎం రమేష్ అనకాపల్లి లోక్సభ నుంచి పోటీ చేసేందుకు ఆయన ఎంపిక చేయడం జరిగింది. దాంతో పాటు రాజంపేట నుంచి మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, తిరుపతి నుంచి ఈ రోజే బీజేపీలో చేరినటువంటి వరప్రసాదరావు, ఆయన తమిళనాడు చీఫ్ సెక్రటరీగా పనిచేశారు, మాజీ ఐఏఎస్ అధికారి, గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీగా ఉన్నారు. దాంతో పాటు ఇప్పుడు గూడూరు ఎమ్మెల్యేగా ఉన్నారు. దాంతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పురంధేశ్వరిని ముందు నుంచి అనుకుంటున్నట్టుగానే
రాజమండ్రి లోక్సభ స్థానం నుంచి పోటీకి ఉంచాలని చెప్పి బీజేపీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ఈ రకంగా అన్ని 6 లోక్సభ స్థానాలకు అసలు లోక్సభ స్థానాలు బీజేపీ ఏ స్థానం నుంచి పోటీ చేయాలి, ఎవరెవరు అభ్యర్థులు అన్న దాని మీదనే అనేకమైనటువంటి చర్చలు జరిగాయి. రోజుల తరబడి దానిపై చర్చించిన తర్వాత అంతిమంగా బీజేపీ మేరకు ఈ స్థానాలను ఎంపిక చేసుకోవటం, 3 పార్టీలకు చెందినటువంటి నేతలు కూడా ఈ స్థానాల్లో బీజేపీ పోటీ చేసేందుకు అంగీకరించడం జరిగింది. ఆ మేరకు ఒక అవగాహనకు రావడం జరిగింది. 6 లోక్సభ స్థానాల్లో బీజేపీ పోటీ చేయాలన్నటువంటి ఈ లోక్సభ స్థానాలకు సంబంధించి అభ్యర్థులను కూడా ఈ రోజు ఖరారు చేయడం జరిగింది. పోతే తెలంగాణ సంబంధించినటువంటి ముందు నుంచి అనుకున్నట్టుగానే ఈ 2 స్థానాలకు సంబంధించి కూడా ఈ రోజు బీజేపీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. 6 రమేష్ వరంగల్ ఎస్పీ స్థానం నుంచి అభ్యర్థిగా రంగంలో దించింది. ఇక తాండ్ర వినోద్ రావు ఖమ్మం నుంచి ఆయన పేరును ఖరారు చేయడం జరిగింది. ఈ రకంగా 2 స్థానాలు చెందినటువంటి అభ్యర్థుల ఖరారుతో బీజేపీ తన పూర్తి 17 స్థానాలు చెందినటువంటి అభ్యర్థులను పూర్తి స్థాయిలో ఈ ఖరారు పూర్తి చేసింది. ఆ మేరకు ఇక లోక్సభ ఎన్నికకు సంబంధించి పూర్తి స్థాయిలో ప్రచారం పెద్ద ఎత్తున తెలంగాణలో బీజేపీ నుంచి అగ్రనేతలంతా కూడా తెలంగాణపై చాలా కాన్సన్ట్రేషన్ చేశారు, దృష్టి సారించారు. పెద్ద ఎత్తున ప్రచారం చేసేందుకు కూడా ఇప్పటికే ఒక కార్యక్రమాన్ని కూడా రూపొందించుకోవడం జరిగింది. రాబోయే రోజుల్లో తెలంగాణలో పెద్ద ఎత్తున బీజేపీ ప్రచారం చేసి సాధ్యమైనంత వరకు కనీసం 10 నుంచి 12 స్థానాల్లో పోటీ చేసిన ఈ స్థానాల్లో గెలిచే విధంగా పనిచేయాలని చెప్పి కూడా ఇప్పటికే శ్రేణులకు దిశానిర్దేశం కూడా చేయడం జరిగింది. ఆ మేరకు ఒక వ్యూహాత్మకంగా ప్రచారం చేయబోతుంది. అయితే ప్రసాద్, ఇది తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన డీటెయిల్స్ ఇవైతే, అయితే మిగతా దేశవ్యాప్తంగా మొత్తం 111 మందితో లిస్ట్ రిలీజ్ చేసింది కాబట్టి ప్రముఖులు ఎవరెవరు దీంట్లో ఉన్నారు, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? మీరట్ నుంచి అరుణ్ గోవిల్ రంగంలో ఉన్నారు. ఆయన రామాయణంలో రాముడు పాత్ర ధరించి పెద్ద ఎత్తున పేరు సంపాదించినటువంటి నటుడు. ఆయన ఈ స్థానం నుంచి మీరట్ స్థానం నుంచి రంగంలోకి దించాలని చెప్పి బీజేపీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ఇకపోతే జితిన్ ప్రసాద్ అంతకుముందు కాంగ్రెస్ పార్టీలో పెద్ద నాయకుడుగా ఉన్న జితిన్ ప్రసాద్ ను ఫిలిపిత్ మేనకా గాంధీ స్థానం నుంచి ఎప్పుడు కూడా ఫిలిపిత్ నుంచి మేనకా గాంధీ పోటీ చేస్తూ వచ్చారు. ఆ ఫిలిపిత్ స్థానానికి ఈసారి జితిన్ ప్రసాద్ ను, అదేవిధంగా సుల్తాన్పూర్ నుంచి మనేకా గాంధీని పోటీ చేస్తూ వచ్చింది. ఆ మేరకు ఈ జితిన్ ప్రసాద్ యాక్చువల్ గా కొత్తగా వచ్చినటువంటి, అయితే ఫిలిపిత్ లో ఎప్పుడు కూడా మేనకా గాంధీ లేదా వరుణ్ గాంధీ పోటీ చేసేవారు. ఆ ఫిలిపిత్ స్థానాన్ని ఈసారి జితిన్ ప్రసాద్ కు కేటాయించడం జరిగింది. దీన్ని బట్టి చూసినట్లయితే వరుణ్ గాంధీకి అంటే తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి వరుణ్ గాంధీకి ఈసారి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు అవకాశం లేదు అన్న అభిప్రాయం చాలా గట్టిగా తెలుస్తుంది. ఉత్తరప్రదేశ్ సంబంధించి ఈ రకంగా ఉంది. పోతే మిగిలిన అన్ని రాష్ట్రాలకు సంబంధించి కూడా పెద్దగా గతంలో ఉన్నటువంటి వాళ్ళనే ఎక్కువగా ఈ మేరకు అభ్యర్థులను ఖరారు చేయడం జరిగింది. సో ఒక పక్క వాయనాడ్ని టార్గెట్ చేస్తూ ఉన్నారు బీజేపీ నేతలు. సో వాయనాడు అభ్యర్థి ఎంపికకి సంబంధించి ఏ విధంగా అనుకోవచ్చు? వాయనాడు కూడా సురేందర్ చాలా బాగా అక్కడ స్థానికంగా బాగా బలమైనటువంటి నాయకుడుగా, యువకుడుగా అతనికి మంచి పేరుంది అన్న అంశాన్ని దృష్టిలో పెట్టుకుని సురేందర్ని అక్కడ ఎంపిక చేసినట్టు తెలుస్తుంది. బీజేపీ సర్వ శక్తులు వడ్డీ అక్కడ ఎట్లయినా కానీ వాయనాడు లోక్సభ స్థానం నుంచి రాహుల్ గాంధీని ఓడించాలని చెప్పి గట్టిగా ప్రయత్నం చేస్తున్నందులో భాగంగా యువ నాయకుడిని సురేంద్రన్ అక్కడి నుంచి రంగంలో దించింది. అక్కడ కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేసేందుకు కూడా బీజేపీ తన సన్నాహాలు చేసుకుంటుంది. రైట్. అలాగే ఇంకో ప్రధాన అంశం, హిమాచల్ ప్రదేశ్ మండి నుంచి కంగనా రనౌత్కి టికెట్ కేటాయించినట్టుగా తెలుస్తోంది. ఏంటి ఎటువంటి సమీకరణాలు అక్కడ కలిసి వచ్చాయనుకోవచ్చు? మండిలో ఆమె కంగనా రనౌత్ చాలా పెద్ద ఎత్తున పేరున్నటువంటి బాలీవుడ్ నటి, అదేవిధంగా బీజేపీకి బాహాటంగా మద్దతును తెలియచేయటమే కాకుండా ఇటీవలనే అయోధ్య రామ మందిర నిర్మాణం పూర్తి దాన్ని ఆరంభించబోతున్న సందర్భం కూడా చాలా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ తన ట్విట్టర్స్ లో పెట్టుకుంది. మీడియాలో పెద్ద ఎత్తున, సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున ఆమె యొక్క నినాదాలను చాలా పెద్ద ఎత్తున లక్షల్లో వ్యూస్ కూడా వచ్చాయి. ఆ మేరకు కంగనా రనౌత్ బాహాటంగానే బీజేపీ అభిమానిగా తన అభిమానాన్ని ప్రకటించుకోవడం, మద్దతు ప్రకటించడంతో కంగనా రనౌత్ అప్పటి నుంచి కూడా బీజేపీ కంగనా రనౌత్ కి చాలా మద్దతుగా ఉంది. ముంబైలో తన ఆఫీసు కూల్చివేసే సమయంలో కూడా శివసేన అధికారంలో ఉన్నప్పుడు ఆఫీసును కూల్చివేసేందుకు కూడా ఆర్డర్స్ జారీ చేసిన క్రమంలో భాగంగా
బీజేపీ అగ్రనాయకత్వం కూడా ఆమెకు బాధ్యతగానిచ్చారు, ఆమెకు అండగానిచ్చారు. కంగనా రనౌత్ను మండి స్థానం నుంచి రంగంలో దించడం కూడా బీజేపీ తన యొక్క ఎవరైతే బీజేపీకి అభిమానంగా బాహటంగా ఉంటారో వాళ్ళందరికీ కూడా బాహటంగా బీజేపీ కూడా బాధ్యతగా నిలిచి అండగా ఉంటుందన్న ఒక సందేశాన్ని పంపించేందుకే కంగనా రనౌత్ని మండి స్థానం నుంచి పోటీలో ఉంచాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే రైట్, ఏపీకి సంబంధించి ఎంపీ అభ్యర్థుల విషయంలో క్లారిటీ వచ్చేసింది. ఇక అసెంబ్లీ అభ్యర్థులకు సంబంధించి క్లారిటీ ఎప్పుడు వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి? అసెంబ్లీ స్థానాలకు సంబంధించి కూడా చివరి వరకు కూడా తర్జన భర్జనలు జరుగుతూ వచ్చాయి. ఎవరిని ఎంపిక చేయాలి, స్థానాలు ఏ స్థానాలు చేయాలి, అలాగే దమ్మలమడుగు బద్వేలు స్థానాలకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున కొంత మేరకు సందిగ్ధత ఏర్పడింది. దమ్మలమడుగు స్థానం నుంచి గతంలో ఉన్నటువంటి ఆదినారాయణ రెడ్డి టీడీపీ నాయకులుగా ఉన్న తర్వాత బీజేపీలో చేరడం జరిగింది. దమ్మలమడుగు స్థానం తనకు కేటాయించాలని చెప్పి చాలా గట్టిగా ఢిల్లీ వచ్చి కూడా బీజేపీ నేతను కూడా కలిసి కోరటం జరిగింది. అయితే దమ్మలమడుగు స్థానం టీడీపీ తన ఆదినారాయణ రెడ్డి అన్న కుమారుడు భూపేష్ రెడ్డికి చాలా బలంగా సర్వేల్లో ఫలితాలు వస్తున్నాయి కాబట్టి భూపేష్ రెడ్డికి ఈ స్థానం కేటాయించాలని చెప్పి టీడీపీ కూడా పట్టుబట్టింది. ఇలాంటి కొన్ని స్థానాలకు సంబంధించి కొంత మేరకు కొంత సంక్లిష్టత ఉంది, సందిగ్ధత ఉంది. ఆ మేరకు చర్చలు జరిగిన తర్వాత అంతిమంగా ఏ స్థానాలను బీజేపీ పోటీ చేయాలి, ఎవరెవరు అభ్యర్థులు అన్నపై నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే దానికి ఇంకా 2-3 స్థానాలకు సంబంధించి కొంత స్పష్టత రావాల్సింది. అందుకనే బీజేపీ ఏపీలో పోటీ చేసే 10 అసెంబ్లీ స్థానాలకు సంబంధించినటువంటి అభ్యర్థులను ఖరారు చేసేందుకు కొంత జాప్యం జరుగుతుంది. ప్రధానంగా విజయవాడ వెస్ట్ నుంచి సుజనా చౌదరి, వైఎస్ చౌదరి అసెంబ్లీ స్థానానికి పోటీ చేయబోతున్నారు. రాష్ట్ర రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉండాలని చెప్పి బీజేపీ అధిష్టానం ఆదేశించినట్టుగా తెలుస్తుంది. గతంలో కేంద్రంలో చాలా కీలక పాత్ర పోషించారు. ఆయన రాష్ట్రంలో ఈసారి క్రియాశీలకంగా ఉండాలని చెప్పి బీజేపీ అధిష్టానం ఆయన్ని అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయాలని చెప్పి ఆదేశించడం జరిగింది. ఆ మేరకు విజయవాడ వెస్ట్ స్థానం నుంచి వైఎస్ చౌదరి పోటీ చేయబోతున్నారు. దాంతోపాటు దమ్మలమడుగు నుంచి ఆదినారాయణ రెడ్డిని రంగంలోకి దించేందుకు బీజేపీ కూడా నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఇకపోతే కైకలూరు స్థానం నుంచి కామినేని శ్రీనివాస్ పోటీ చేసేందుకు ఎక్కువగా ఉంది. వైజాగ్ నార్త్ నుంచి విష్ణుకుమార్ రాజు పోటీ చేసేందుకు అవకాశం ఉంది. తర్వాత బద్వేల్ నుంచి రోషన్ అనే నాయకుడిని బీజేపీ రంగంలో దించాలని ఆలోచిస్తుంది. దీనిపై ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి కొంత పెండింగ్ లో ఉంది. కాబట్టి వీటన్నిటిని ఆలోచించిన తర్వాత 1-2 రోజులు అసెంబ్లీ అభ్యర్థులను కూడా బీజేపీ అధికారికంగా ప్రకటిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ ప్రసాద్. బీజేపీ 5వ లిస్టు విడుదలైంది. ఏపీలో 6 అభ్యర్థులను ఖరారు చేశారు. అరకు నుంచి కొత్తపల్లి గీత, అనకాపల్లి నుంచి సీఎం రమేష్, నర్సాపురం నుంచి భూపతిరాజు శ్రీనివాస వర్మ, తిరుపతి నుంచి వరప్రసాదరావు, రాజంపేట నుంచి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, రాజమండ్రి నుంచి పురంధేశ్వరి పేర్లను ప్రకటించారు. అలాగే తిరుపతి నుంచి పోటీకి ఖరారైన వరప్రసాద్ ఇవాళే బీజేపీలో చేరారు. గూడూరు ఎమ్మెల్యేగా ఉన్న వరప్రసాద్ గత ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసి గెలిచారు. ఈసారి ఆయనకు టికెట్ నిరాకరించడంతో వైసీపీకి గుడ్ బై చెప్పి కమలం గూటికి చేరారు. తెలంగాణలో 2 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. వరంగల్ నుంచి ఆరూరి రమేష్, అలాగే ఖమ్మం నుంచి తాండ్ర వినోద్రావు పేర్లను ఖరారు చేశారు.